వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. బాల్కాపురం గ్రామ శివారులో ఓ పశువుల షెడ్ నుండి ఏకంగా 7 గేదెలను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఉదయం పాలు షెడ్డుకు వచ్చినటువంటి రైతు గేదెలు కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. గేదెల తలలకు ఉన్న తాళాన్ని కట్ చేసి ఉండడం గమనించి పశువులను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఓ వాహనం ఆ ప్రాంతంలో తిరిగినట్లు ఆనవాళ్లు గుర్తించారు. గేదెల విలువ దాదాపు 7 లక్షల వరకు ఉంటుందని, పశువుల దొంగలను గుర్తించాలని పాడి రైతు శివానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అది జర ఎక్కువ ఇది వీడికి పోసిండ్రు, దీన్ని దిక్కుని పోయిండ్రు. ఇక దీన్ని కోసిండ్రు, కొట్టిండ్రు. ఇదిగో మొత్తం కోసిండ్రు. కిందాక వచ్చి కట్టేయ అని పథకాక అంటే నేను కట్టేసిన. కొట్టిండ్రు దీన్ని బాగా బొగులు పడుతుంది. 2 వాతాలు పడ్డాయి. బర్రెనేమో బొగులు పడుతుంది. ఈడనేమో ఇంకోటి బర్రె ఉండే కొత్త కింద మీద పడుతుందని. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ బలరూమ్ డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నాం. నిన్న ఈవినింగ్ బలరూ ఇక్కడ కట్టేసిపోయినాం. నైట్ 10 o'clock వరకు ఇన్నే ఉన్నాం. కానీ మార్నింగ్ వచ్చి చూస్తే 7 బలరు లేవు, ఎవరో తీసుకొని పోయారు. వాల్యూ 7 lakhs వరకు ఉంటది. ఈ బలరు తాళాన్ని కట్ చేసుకొని పోయారు. ఎక్కని బలరు కొట్టిరు ఇచ్చిపెట్టిపోయారు. ఎక్కిన వరకు అయితే వేసుకొని పోయారు. మిగతా బలరు ఎక్కని బలరు ఉంటే కుట్టుడు చాలా కొట్టిరు. డీజం వచ్చింది, ఎక్కించిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మా సీసీ కెమెరా చెక్ చేసే కూడా నైట్ 2కి ఎక్కించారని విన్నాము. సో సీసీ కెమెరా కనబడుతుంది. ఇంకా చిన్న పాలకి దూడలు ఉన్నాయి, వాటి తల్లులు కూడా తీసుకుపోయారు. 7 lakhs వాల్యూ ఉంటుంది. నైట్ ఉంటుండే కానీ ఆ బాబు జ్వరం వచ్చిందని చలి పెడుతుందని ఇంటికి తీసుకుపోయింటాం మేము మొన్న వారం నుంచి. అనుమానాస్పరంగా అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఎవరు అనుమానించుకు రాకుండా వాళ్ళే అనుకుంటున్నాం. ఎవరు వచ్చినా మేము కంప్లైంట్ చేసినాం. సార్ ఒక 1/2 hour ఆగిరండి, సిఐ సార్ వస్తారని చెప్పారు. ఎమ్మెల్యే సార్ తోటి కూడా మాట్లాడతారని చెప్పారు.